కర్రలు తీసి అక్కడ పడేస్తే అక్కడే, మరొకటి తీస్తే పైకి లేపబడి మన చేతిలోకి వస్తాయి. మనం ఎక్కడ పడైతే అక్కడ పడి ఉండే కర్రను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని ఎందుకు వాడుకుంటాడంటే ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది. మరలా తనను పడేసిన యజమానుడు దాన్ని లేపినంత వరకు ఆ పడిన స్థలంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, శ్రమలు కలిగినా అది ఎంత మాత్రం కూడా పక్కకి జరగదు. ఎటువంటి శ్రమనైనా, ఇరుకునైనా, ఇబ్బందినైనా, శోధనైనా, సమస్యనైనా భరిస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే తనను పడేసిన యజమానుడు తిరిగి తన చేతిలోకి తీసుకున్నంత వరకు. ఆ యొక్క గురిని బట్టే ఆ జీవములైన కర్రని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మనల్ని వాడుకోడా, మిమ్మల్ని వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు, ఈ స్వరము వినేవాడిని కూడా వాడుకుంటాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆ కర్ర వలె ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఆయన పిలిచినప్పుడు మనం ఆయన చేతులు వాడబడడానికి ఇష్టపడాలి. మన సొంత ఆలోచనని, స్వచిత్తాన్ని, స్వయిష్టాన్ని అక్కడ పడి ఉన్న చోట నువ్వు నెరవేర్చుకోవడానికి వీలు లేదు. నిన్ను అక్కడ పెట్టిన దేవుని యొక్క చిత్తమును, ఆయన ఇష్టమును నెరవేర్చడానికి, ఆయన చేతులు వాడబడడానికి మాత్రమే నువ్వు ఆశ కలిగి ఉండాలి. అలాంటి ఆశ నీలో ఉన్నప్పుడు జీవములైన కర్రని వాడుకున్న దేవుడు అంతకంటే ఎక్కువగా నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని చేతిలో కర్ర. దేవుని చేతిలో జీవము గల దేవుని చేతిలో అది కర్ర అయినప్పుడు కూడా అది జీవము కలిగే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషుల్లో ఉండెను, ఆ జీవమే చెట్లలో ఉండెను, ఆ జీవమే ఇంకా పశు ప్రక్షాదుల్లో, జలచరముల్లో కూడా ఈ సృష్టి అంతట్లో జీవం ఉందా లేదా? ఆయన నోటి ఊపిరి చేత కలుగునుగా కలిగిన ప్రతి దానిలో కూడా ఆయన జీవము ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేతిలో కర్ర అవ్వడానికి మనం ఇష్టపడితే, ఆయన చేతిలో కర్రలా ఉండడానికి మనం ఇష్టపడితే, మనం స్థిరంగా ఆయన నిలిచుంటే, ఆయన మీరును మీ ఆయన మాటలు నిలిచుండేలా ఆయన మీలో నివాసం చేసి మీకేది ఇష్టం అది అనుగ్రహిస్తాడు. ఆయన ఇష్ట ప్రకారంగా జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ కర్ర గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎక్కువ సార్లు కర్ర గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కర్ర సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా తుమ్మకర్ర సందర్భం ఎక్కువ ఉంటుంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారికి అంశాలు తెలుస్తాయి. విషయాలు తుమ్మకర్ర గురించి పాత నిబంధనలు ఎక్కువగా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే తుమ్మకర్రని లోకంలో మనుషులు ఎవరూ ఉపయోగించుకోవాలి. అవునగా చెప్పండి. నిజాన్ని చెప్పాలంటే టేకు కంటే, మద్ది కంటే, అన్ని కర్రల కంటే చాలా స్ట్రాంగ్ అయింది, గట్టిది, పటిష్టమైన తుమ్మకర్ర. దేన్నైనా గొడ్డలతో పగలగొట్టగలం, కానీ తుమ్మకర్ర మాత్రం పగలగొట్టలేము అంత సులువుగా. ఇప్పుడు మెషిన్స్ వచ్చే రంపం ద్వారా పోయొచ్చు. అటువంటి తుమ్మకర్రని మానవులు వాడుకోలేని దాన్ని, మానవులకు ఉపయోగపడిన దాన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన బలిపీఠం తుమ్మకర్రతో కట్టుకున్నాడు. నిర్గమాకాండం అంతా చదవండి, లేవీకాండం చదవండి. తుమ్మకర్రకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి మీకు అర్థమవుతుంది. ఉపకరణాలన్నీ కూడా నైవేద్య విషయంలో కానీ, ఒలీవ నూనె విషయంలో కానీ తుమ్మకర్రతో చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన ఉపకరణంలో దేవుడు ఉంచమని చెప్పాడు. అంత విలువనిచ్చాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే లోకంలో ఎక్కడ నీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గర విలువ ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఆ విలువకు నువ్వు విలువించి జీవించినట్లయితే ఆ తుమ్మకర్ర వల్ల నిన్ను కూడా వాడుకుంటున్న సంగతిని మర్చిపో. నీ స్థితిగతులు మారుస్తాడు,
విలువలేని జీవితానికి విలువనిస్తాడు. ఎంత గొప్ప స్థితి అంటే దేవుని సన్నిధి బలిపీఠం అయ్యే భాగ్యం ఆ తుమ్మకర్ర పొందుకుంది. అంటే తైలాభిషేకం కానీ, ఒలివ నూనె కానీ, నైవేద్యం కానీ, బలార్పణ కానీ ఎక్కడ చేస్తారు? బలార్పణ ఎక్కడ చేస్తారు? బలిపీఠం దగ్గరే. ఎంత భాగ్యం ఉన్నది అలాగే చెప్పండి, ఎంత భాగ్యం. దేవునికి మహిమ కలుగుగాక. అయితే పిల్లలు చూడండి, క్రైస్తవులందరికీ తెలిసిన విషయమే మీ ముందుస్తున్నాను. అది ఇంతవరకు విన్నది అది కరెక్టా కాదని మాత్రమే చెప్పండి, ఓకేనా? ఎందుకంటే సత్యాన్వేషణ చేయాలి. క్రైస్తవులుగా దేవుని దగ్గర రావడం, క్రైస్తవులు అవ్వడం, బాప్తిసం పొందుకోవడం, దైనందిన జీవితంలో భక్తి చేయడం ఒక రకంగా చూస్తే లోకస్తులుగా ఇది గొప్పే. ఇంకా గొప్పది ఉంది మనకి. ఏంటంటే సత్యాన్వేషణ చేయాలి. ఏం చేయాలి? సత్య అన్వేషణ. అంటే సత్యాన్ని వెతికితే మరొకటి దొరుకుతుంది మనకి. ఏంటది? సర్వసత్యం దొరుకుతుంది. గర్భవుతుందా? సత్యం అనగానేమి అని కొందరు శాస్త్రులు పరిచయాలు యేసు ప్రభువుని ప్రశ్నించారు. సత్యం అనగా ఏమంటే నా మాటే సత్యం, నా వాక్యే సత్యం, నేను చెబుతున్నదే సత్యం, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను కదా. మంచిది. ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకున్నాం కదా, యేసు ప్రభువుని తెలుసుకుని దేవుని సన్నిధికి వస్తున్నాం, దైనందిన జీవితంలో భక్తి చేస్తున్నాం. ఈ సత్యాన్ని తెలుసుకున్న మనం ఏం చేయాలంటే ఈ సత్యంలోనే సర్వసత్యాన్ని అన్వేషించాలి. ఈ సత్యం అనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు ఉన్నటువంటి సర్వసత్యం ఎక్కడ దాగుంది? ఆయన పరిశుద్ధ గ్రంథంలో దాగుంది. దాన్ని దాగుందని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? అన్వేషణ చేయాలి కదా. అమలాపురంలో మనకి ఇష్టమైన వస్తువు ఒకటి ఉంది, దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రయాణము చేయాలి, కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. అలాగే సత్య అన్వేషణ, సర్వసత్యము ఈ సత్యములో దాగి ఉంది. ఆ సర్వసత్యాన్ని వెతకాలంటే మనం అన్వేషణ చేయాలి. అన్వేషణ చేయాలంటే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించే మనసు కావాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించే మనసు అంటే నిత్యము ఆయన వాక్యంతో ఆనందించే మనసు మనకి రావాలి. మారు మనసు పొందాలి. వాక్యమును బట్టి ఆనందించే మనసు మనలో రావాలి. మీరు ఏం చేస్తున్నా చిరాకు రాదు. మీకు పాటలు పాడుతుంటే చిరాకు రాదు, ప్రార్థన చేస్తుంటే చిరాకు వస్తుంది, నిద్ర వస్తుంది. అలాగే వాక్యం చదువుతుంటే కూడా నిద్ర వస్తుంది, చిరాకు కూడా వస్తుంది, రిలీఫ్ కావాలనుకుంటుంది. ఆ క్రియ ఎవరివి? సాతాను. గద్దవుతుందండి. సత్యాన్వేషణ చేయాలి. సత్యాన్వేషణ చేస్తే ఏం దొరుకుతుంది మనకి? మాట్లాడాలి మీరు. సర్వసత్యము దొరుకుతుంది. ఆ సర్వసత్యమే పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ముందు సత్యంగా వచ్చున్నాడు, ఇప్పుడు పరలోక రాజ్యంలో సర్వసత్యంగా నిలుచున్నాడు కదా. ఆయన కుడి పార్శ్వ మీద మనం కూర్చోవాలంటే అక్కడికి వెళ్ళి సత్యాన్వేషణ చేయాలి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా సత్యమైనవి, యథార్థమైనవి, సర్వసత్యము కలిగినవి. సర్వసత్యాన్ని అందజేసే పవర్, శక్తి పరిశుద్ధ గ్రంథానికి ఉన్నది. అయితే చదువుతున్న వారు తప్పు చదవడం వల్ల, చెప్పేవారు తప్పు చెప్పడం వల్ల గదవుతుందండి. వినుచున్నవారు చెప్పేవారిది అది నిజమా కాదని పరిశీలన చేయని స్థితిలో సంఘము చాలా తప్పిదములు చేస్తుంది, తప్పుగా అర్థం చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను, మీకు వాక్యం చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను, దాన్ని మీకు చూపించను. మీరు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెఫరెన్స్ చూడాలి. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం చెప్పాలనుకున్న విషయం కోసం అది కరెక్టా కాదని మీరు ఏం చేయాలి? వాక్యాన్ని చదవచ్చు వారు గమనించి పరిశీలన చేస్తే అది కరెక్టా కాదని తెలుస్తుందట. సత్య సంబంధమైన దైవ సేవకుడు ఎవరో తెలుసుకోవాలంటే అలాగ మనం తెలుసుకోవచ్చు. ఏమండి, కొన్ని విషయాలు నేను ముందు ఉంచుతాను, మీకు తెలిసిన విషయాలు అడుగుతాను, సమాధానం చెప్పండి. టూకీగా టాకీగా దేవుని ఆత్మచేత కొద్ది సమయంలోనే ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు, బంధింపబడినప్పుడు, ఏమండి ఫరో యొక్క బంధకంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు మోషేని ఏర్పరచుకుని, మోషేని దేవుడు ఆ దేశాన్ని పంపించి
పొద ఎదుట నిలవబెట్టి తన ప్రణాళిక చెప్పున, తన కృప చెప్పున తన ప్రజలను విడిపించాలని ఆలోచన చేసి మోషేని ఆ ప్రాంతానికి పంపిస్తాడు. పంపించినప్పుడు మోషే తన కర్రతో అద్భుతాలు చేస్తాడా చేయడా? చెప్పాలి, చేస్తాడా చేయడా? ఇప్పుడు ఆయన మోషే కర్రను పడేసినప్పుడు పాము అవుతుంది. అవునా? అవునగా చెప్పండి. ఈ విషయం మీకు తెలుసు కదా, విన్నారా వాక్యాన్ని? అంటే ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడ కూడా సభలో కూడా విని ఉంటారు ఈ వాక్యాన్ని కదా. మోషే కర్ర పడేయగానే పాము అయింది. మోషే కర్రతో కొట్టగానే వాళ్ళు త్రాగే నీళ్ళని కూడా రక్తంగా మారాయి కదా. మోషే మరి ఇంకను ఆయన అనేకమైనటువంటి చేయగానే మోషే కార్యాలు చేశాడని సంగతే మీకు తెలుసు కదా. తెలుసా తెలీదా? ఏమండి అయ్యగారు, మోషే కార్యాలు చేసిన సంగతే, మోషే కర్ర చేత చేయబడిన కార్యాల సంగతే మనకు తెలుసు, కానీ అది సత్యం కాదు. అర్థమవుతుందా? అది సత్యము కాదు. లేఖనాలు చూపిస్తాను చూడండి మీకు. నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూసి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేము, అది సర్పమగును. చదవండి మీరు ఇప్పుడు వాక్యాన్ని చదవండి. మరియు యెహోవా మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని? ఇదిగో ఫరో కనుక మీకు శక్తి చూపుటకై, మీ దేవుని శక్తి కనపరచుటకై ఒక మహత్కార్యాన్ని నాకు కనపరచండి, అప్పుడు దేవుడు మీతో ఉండని నమ్ముతాను, దేవుని శక్తి మీతో ఉందని నమ్ముతానని చెప్పినప్పుడు, లేక మీకు అడిగినప్పుడు మీరు కార్యం చేయండి అంటున్నాడు. ఏమన్నాడు మోషేతోటి? నీవు అహరోనును చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. అర్థమవుతుంది మీకు? కన్ఫ్యూజ్లోకి వచ్చారు మీరు ఇప్పుడే కదా. ముందేమో మోషే కర్ర పడే కానీ పాము అయిపోయిందని చెప్పాం మేము, కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. దేవుడు మోషే అహరోనుని పిలిచి ఫరో కనుక మీకు మీ శక్తిని కనపరచమంటే, మోషే నీవు అహరోనుతో చెప్పు, అహరోను చేతి కర్రని కింద పడమని చెప్పు, అది సర్పం అవుతుంది. చెప్పడం లేదా? ఇక్కడ మోషే కర్ర అహరోను కర్ర పడేమన్నాడు దేవుడు. మళ్ళీ చదవనా? మళ్ళీ ఇంక మీకు అర్థం అవ్వాలంటుంది. మరియు ఫరో, ఇక్కడ చూడండి, ఏడో అధ్యాయం. యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనపరచునని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. ఏమండి? ఇప్పుడు ఎవరి కర్ర పడేయమన్నారు ఈయన? అదే అండి, ఎవరి కర్ర పడేయమన్నారు? అహరోను కర్ర పడవేయమను, అది సర్పం అవుతుంది అని చెప్పాడు. అవునా? మరి ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నాం? ఇప్పుడు వరకు మోషే కర్ర పడేస్తేనే పామైంది అనుకున్నాం. అంటే చూసారా మరి సైతాన్ని మనల్ని ఎంతగా మోసగిస్తున్నాడో. దేవుని వాక్యమును కూడా చూడకుండా చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని అర్థం కాకుండా చేస్తున్నాడు, గురి తప్పిస్తున్నాడు. వాడు సులువుగా చిక్కులు పెట్టాడు. ఇక్కడ దేవుడు మోషేని అహరోనుని పిలిచాడు, కానీ ఇక్కడ గమనించలేని స్థితిలో ఉన్నది క్రైస్తవ సంఘం. చాలా మంది కూడా ఇప్పటికీ దేవుడి శక్తిని తెలుసుకునే స్థితిలో ఉన్నారు, దేవుడు నమ్ముకున్నారు. కానీ ఇప్పుడు చెప్పండి, మీరు మనసారా చెప్పండి. ఇప్పుడు ఎవరి కర్రతో కార్యం జరిగింది? అక్కడ అహరోను కర్రతో. అహరోను కర్ర పడవే కానీ అని ఎవరు చెప్తాడు? చెప్పమంటున్నాడు.
మోషేని ఆరోన్తో చెప్పమంటున్నాడు. ఆరోన్ వైపు చూసి నీవు నీ కర్రని పట్టుకుని పడవేమో అది సర్పమగునని చెప్తున్నాడు. ఎవరికి? ఆరోనికి మోషే చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? మోషేకి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది మోషే ఆరోను చెప్తున్నాడు. ఆరోను చెప్పినట్లుగా ఆరోను చేతుల కర్రని పడవేశాడు, అది సర్పమైంది. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరైనా దైవజనులు మోషే కర్రతో అద్భుతం జరిగిందని మొదటి చూసుక్రియ ఐగుప్తులు అంటే మోషే కర్రతో కాదు, ఆరోను కర్రతో జరిగిందని మీరు చెప్పాలి. సత్యమా కాదా? ఇది మనం తెలియాలంటే ఏం చేయాలి? ఈ అధ్యాయాన్ని మనం చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. మీకు అర్థమవుతుందా? ఇది నాకు ఎలా తెలిసింది? దేవుడు కలలో చెప్పాడా? నాకు రాత్రి స్వప్నమంతా దర్శనం ఇచ్చాడా? ఎలా తెలిసింది? ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయబట్టి కదా, మనసుతో చదవబట్టి. అసలు మోషే కర్రతో కథ జరిగిందంటారు, ఇక్కడ ఆరోను కర్ర కనపడుతుంది ఏంటాకు అన్న ప్రశ్న మనలో రావాలి. వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం, అన్వేషిస్తాం. ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 సందర్భాలు చూపిస్తాం మీకు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేతిలో కర్రను వాడుకున్నాడా లేదా? కర్ర ఏమైంది? సర్పమైంది. ఇంకా డౌట్ క్లియర్ చేస్తాం మీరు చూడండి. 10, 11, 12 వచనాలు చూడండి. ఇంకా డౌట్ క్లియర్ అవుతుంది. అది జరిగిన తర్వాత పడవేయగానే సర్పమైంది. కాబట్టి మోషే ఆరోను ఫరో ఎద్దుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఆరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. చూసారా? ఆరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమైంది. అర్థమైందా? మోషే తన కర్రను పడవేయగా ఉంది ఇక్కడ. ఫరో ఎదుటను తన సేవకులు ఎదుటను ఆరోను తన చేతిలో ఉన్న కర్రని పడవేయగా అది సర్పమైంది. కాబట్టి ఇంకా మూడో డౌట్ కూడా మీకు తీర్చేస్తాను చూడండి. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయని. కానీ ఆరోను కర్ర వారి కర్రను మింగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయి. దేవుని స్తోత్రం. చూసారా? మరి తనకే ఉన్నారు ఈ మాయలు చేసేవాళ్ళు, బైబిల్ చేసుకుని తనకు ఉన్నారు. మంత్రగాళ్ళు, శకునగాండ్రు, మంత్ర విజ్ఞాపకులు, వీళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళు కూడా తన కర్రలు పడేశారంట. వాళ్ళ కర్రలు పడేసిన కర్ర ప్రతి కర్ర కూడా పాము అయిపోయిందంట. పడేసిన ప్రతి కర్ర కూడా పాము అయిపోయిందటండి. ఆరోను కర్ర ఏం చేసింది? ఆ కర్రలన్నింటినీ మింగేసింది. అంటే అర్థమేంటి? ఆ పాములన్నింటినీ మింగేసింది. ఇప్పుడు పడవేసిన కర్రలన్నీ శక్తివంతమైనయా? ఆరోను కర్ర శక్తివంతమైందా? ఎస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి ఇష్టపడితే ఆరోను కర్ర వల్ల నువ్వు వాడికి అద్భుతం చేయగల సామర్థ్యము శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నవాడి సంగతిని మర్చిపోయి మంత్రగాళ్ళ యొద్దకు, శకునగాండ్రుల యొద్దకు, మంచి చెడులు చెప్పే వాళ్ళ యొద్దకు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు తిరిగి వాళ్ళ యొద్దకు వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటావు, శకునాలు చూపించుకుంటావు. ఎదురొస్తే వెళ్తావు, ఆగిపోతే వెనక్కి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. సత్యాన్వేషం లేక. ఇప్పుడు చెప్పండి, ఆరోను కర్ర వల్ల అక్కడ కార్యం జరిగింది, కానీ మోషే కర్ర వల్ల మాత్రం జరగలేదు. అక్కడ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మోషే చెప్పేది ఎప్పుడు కూడా ఆయన శిరస్సు వహించి నమస్కరించి ఆచరించాడు మోషే గారు. అందుకని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఒక వారంతో వారం అయిపోతాడని, ఇచ్చినవన్నీ మింగేస్తాడని అలా చెప్పలేదు. ఆయన మోషే అయినంతట్లో నమ్మకమైన వాడు. అట్టి వారి గురించి మాట్లాడేందుకు మీకు యోగ్యత ఎక్కడిది? ఎవరిని అడిగాడు ఈ మాట? ఎవరిని అడిగాడు? ఎవరిని అడిగాడండి ఈ మాట? మోషే మీద చదువుకున్నప్పుడు, వేరొక స్త్రీని చేసుకుంటానని చెప్పుకుంటున్నప్పుడు ఇతనితోటే మాట్లాడతాడా? మాతో మాట్లాడా? ఎవరు అన్నా చెల్లి? ఎవరు వాళ్ళు? మిరియాము దేవుని సందులో పిల్లగా మోషే ఇల్లంతట్లో
నమ్మకమైన వాడు. ఎందుకంటే ఆయన చేతిలో కూడా కర్ర ఉంది, ఆయన వేయగలడు, ఆ శక్తి దేవుడికి ఇచ్చాడు. కానీ నువ్వు నిత్యము దేవుడితో గడుపుతున్నావు కనుక, నువ్వు ఆరాధన చేస్తున్నావు కనుక, దేవుని మాట తప్పగా విడుచు ప్రవర్తిస్తున్నావు కనుక, నీ భక్తిని బట్టి దేవుడు కార్యం చేసిన పొరవ అనుకుంటాడని అతని కంటే చిన్నవాడి చేత కార్యం దేవుడు చేయించిన ఉద్దేశంతో, ఆయన శక్తిని చూపించిన ఉద్దేశంతో ఆరోను కర్ర పడవేయమని మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ సంగతి క్రైస్తవ సమాజం గుర్తించక తెలియక మోషే కర్ర ద్వారానే జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ ఇప్పుడు జరిగిందా లేదా మనకి? ఏమా సత్యము సర్వసత్యం తెలియజేస్తుందా లేదా? సత్యం అనే లేఖనము సర్వసత్యం మనకు తెలియజేస్తుందా లేదా? తెలియజేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న సర్వసత్యం ఏంటంటే సత్యం ద్వారాగానే మోషే కర్ర ద్వారా కాకుండా ఆరోను కర్రను బట్టి దేవుడు కార్యము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆరోను కర్ర శక్తివంతమైంది, దేవుని శక్తితో నింపబడి ఫరో మంత్రగాల యొక్క ఆ యొక్క మంత్రజ్ఞుల యొక్క శాస్త్రుల యొక్క కర్రలు మింగివేసింది, వాటిని సంహరించింది. అప్పుడు దేవుడి శక్తిని తెలుసుకునే ఆలోచన కలిగించింది. అప్పటి వరకు ఆలోచన ఆయనకి లేదు. అయినను దేవుడే చెప్పాడు కాబట్టి ఇంకా అద్భుతములు చేయాలని, ఇంకా దేవుడి శక్తి పరిపూర్ణంగా తెలుసుకోవాలని దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరచడు కనుక ఇప్పటికీ ఆ మొదటి కార్యానికి ఆయన మాట వినలేదు ఫరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం తెలియజేస్తుంటాను మీకు. నిర్మాకాండము అది 7వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మాను ప్రాంతంలోను రాతి పాత్రలోను రక్తముండునని అతనితో చెప్పమను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే ఆరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిను. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగుప్తు దేశం అంతంతటా రక్తముండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి సరే, మనకి ఇంతవరకు తెలిసిన నిజమేంటి? మోషే కర్రతోటి ఏటిని కొట్టగానే ఏటి నీళ్ళన్నీ, నదుల నీళ్ళన్నీ, గుంట్ల నీళ్ళన్నీ కూడా రక్తముగా మార్చబడిందని ఇంతవరకు తెలుసు మనకి. అవునగా చెప్పండి. ఇది రెండో అద్భుతం. ఈ అద్భుతం కూడా ఎవరి వరకు జరిగింది? యెహోవా ఆజ్ఞను శిరస్సు వహించి తన దాసుడైనటువంటి అహరోనుకి మోషే తెలియజేయడాన్ని బట్టి, మోషే తెలియజేసిన విధంగా అహరోను చేయడాన్ని బట్టి ఈ రెండో అద్భుతము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? అహరోనుతో నీ కర్ర పట్టుకుని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మాను ప్రాంతంలోను రాతి పాత్రలోను రక్తముండునని అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నదిని తాకమని చెప్పలేదండి. ఏం చెప్పాడు? చెయ్యి చాపమని చెప్పాడు అంతే, కర్ర పట్టుకుని. చూసారా, అక్కడ కర్రను పడేశాడు, పామైంది. ఆ మంత్రగాలు పాము మింగింది. దేవుడి శక్తి అక్కడ ప్రబలం చేసింది. రెండవదిగా మరొక నూతనమైన కార్యం చేయడానికి ఇద్దరిని పురుకులకు దేవుడు ఫరో దగ్గరికి పంపించి అక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఆ ఏటి మీద నీ చేయి చాపము, కర్ర పైకెత్తి, కర్ర చేత్తో పట్టుకుని ఏటి పైన నీ చేయి చాపు, నేను వాటిని రక్తముగా మార్చదు. అంతే. ఏటి మీద తాకలేదు కూడా. ఏరు ఇంకా చాలా దూరం ఉంది, చెరువు ఇంకా చాలా దూరం ఉంది. అక్కడ గొప్ప అద్భుతము తెలుసా? ఎక్కడైతే కర్ర పడేసి అక్కడ పాము అయింది, వాళ్ళ కర్రలు పాములయ్యి, ఆ కర్రల్ని పాము మింగింది, కర్ర మింగింది, శక్తివంతమైంది. అది వేరే. దానికంటే అద్భుతం, మహాద్భుతం ఇది.
రక్తమయమైపోయి. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు దేవుని మహిమపరచండి. దేవుని చేతిలో నువ్వు ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబము, నిన్ను ప్రేమించిన వారందరూ కూడా, నువ్వు ప్రేమించిన వారందరూ కూడా మార్చబడతారు నదులు వలె. కానీ దేవుని సందులో స్థిరముగా నిలబడే మనసు నీకు ఉండాలి. ఆయన ఏదైతే చెప్తారో ఆ ప్రకారంగా వారిద్దరూ చేశారు. చెయ్యి చాపడి కరంతో ఆరోను దైవజనుని విషయంలో మీరు ఎప్పుడు కూడా ఇదే ఆలోచన చేయండి. ఎప్పుడు ఎక్కడ ఏ దైవజన విషయంలో తక్కువగా ఆలోచన చేయొద్దు. దైవజనుని యొక్క మనసు అంటే తెలుసా? దేవుని మనసు అంటే మీకు ఇప్పటికైనా తెలిసిందా? తెలియలేదు. మీకు తెలిస్తే మీరు ఇలా ఉండరు. దైవజనుని మనసు అంటే కూడా ఇంకా తెలియలేదు మీకు. తెలిస్తే మీరు ఇలా ఉండరు. ఎలా ఉంటారు? పూర్తి సమర్పణతో ఎలుగెత్తి యెహోవాను మహిమపరుస్తారు. ప్రార్థనతో నింపబడిపోతారు. ప్రార్థన పాత్రగా మార్చబడతారు. నిమిషాలుగా దేవుని కార్యము జరిగిస్తారు. మీ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గరికి మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యము జరిగిపోతుంది. ఆ మనసు మీకు చెప్తానండి. దేవుని మనసు ఏంటో తెలుసా? దైవజనుని గొప్ప చేయాలని, మోషేను గొప్ప చేయాలని, మోషేను ఆ ప్రాంతంలో అధికారిగా ఉండాలని. మోషే పేరు ఐగుప్తు దేశం అంతటా ప్రచారము చేయబడాలి, గొప్ప చేయబడాలి దేవుని యొక్క ఉద్దేశం. కానీ మోషే ఉద్దేశం ఏంటి తెలుసా? తను నమ్మి వచ్చాడు, తను సేవ చేస్తున్నాడు. ఆ విషయం దేవుడు గుర్తించే, నేను ఎక్కడైనా స్వార్థంతో ఈ పని చేయడం చెప్పడం మానేస్తున్న ఉద్దేశంతో దేవుడు నాకు ఆజ్ఞించి ఆరోని అభివృద్ధి చేస్తున్నాడు, ఆరోని బలపరుస్తున్నాడు. నేను ఎవరు ఎందుకైతే నిలబడ్డానో అక్కడ నా చేతనే కాకుండా నా శిష్యుల చేత ఈ కార్యం జరిగించి నా దేవుడు గొప్పవాడని, అట్టి గొప్ప దేవుడిని నేను కలిగి ఈ ప్రాంతానికి వచ్చానని నా దేవుడు ఆరోని బట్టి తెలియజేస్తానని ఎంతో ఆనందిస్తున్నాను. మేము గద్దించడం బట్టో బుద్ధి చెప్పడం బట్టి ఎప్పుడైనా మీ మనసు నొప్పిస్తే మీలో ఉన్న పాపాన్ని మీరు తీసుకోలేక మా మీద మీరు పగగా ఉండొచ్చు, ద్వేషంగా ఉండొచ్చు, మనసులో పరిపూర్ణమైనటువంటి ఆనందం లేకపోవచ్చు. మీ ముఖంలో ఆనందం ఉందో లేదో నేను చెప్పగలను. మీరు వందనాలు చెప్పినప్పుడు తెలిసిపోతున్నారు. ఇక అర్థమవుతుందండి. నా ముఖంలో ఆనందం లేదో మనోజు తెలిసిపోతుంది. పరిపూర్ణంగా కలిసి వచ్చి చేయబట్టుకుని నవ్వుతూ ఆనందంతో చెప్తే నా హృదయంలో ఆనందం ఉంటే కానీ నవ్వుతారు నాకు. అవునగా చెప్పండి. అలాగే మీ హృదయంలో దైవజనుడు అంటే సంతోషము, ఆనందము, దేవుడి స్థితికి వచ్చాము, ఆయనతో మనతో మాట్లాడతానని సంతోషం ఉంటే మీరు ఎలా చెప్తారు నాకు వందనాలు? నవ్వుతూ ఆనందంతో చూచుచున్నట్టు చెప్పి చెప్పినట్టు కాదు. హల్లెలూయా. నీ మనసు నీకు తెలుసు, వాక్యానికి తెలుసు, వాక్యం ఎదుగున్న మనుషులు కూడా తెలుసు. మరొక తెలియతకుందేమో నీ హృదయం. నువ్వు సంతోషంగా వచ్చావా, బాధతో వచ్చావా, నీ ముఖం చూస్తే చెప్పేస్తాను. మనకే చెప్పండి. నా ముఖం చూస్తే మీరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? నేను సంతోషంగా ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఒకలాగే ఉంటాను. దాన్ని కనపడుతున్న ముఖంలో అది గిఫ్ట్, బహుమానం. అది ఎలా వస్తుందంటే సత్యాన్వేషణ చేయాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మేలుని కీడుని ఒకే విధంగా ఆనందించి అనుభవించే మనసులో నువ్వు రావాలి. నీ హృదయంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు నీ ముఖము తేటగా ఉంటుంది, ఆనందంతో నింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆనందం మనకు కావాలి, అటు సంతోషం కావాలి. దైవజనుడు ఏమనుకుంటాడంటే, నిజాన్ని నేను చెప్తున్నాను, ఎవరికైనా మాట బాధ కలిగిస్తే నన్ను మన్నించాలి, క్షమించాలి. ఈ రోజుల్లో దైవసేవకులు వాళ్ళ కొడుకుల్ని సేవకులుగా చేయాలని, రాజకీయ నాయకులుగా వంశాల ప్రకారంగా వాళ్ళని నిలబెట్టాలని ఆలోచన చేస్తారు. నాకైతే ఆలోచన లేదు. మీలో ఎవరు నిలబడి నేను చెప్తాం సేవను అప్పగించినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎన్నాళ్ళని చెప్తున్నాను చెప్పండి మీరు, నేను కాదు, మీరు చెప్పండి, నోట్తో చెప్పండి. ఎన్నాళ్ళని చెప్తున్నాను? సంఘము స్థాపించిన దగ్గర నుంచి కూడా చెప్తూనే ఉన్నాను.
నిజానికి నా కుమారుడే దేవుని సేవ చేయడం వాడికి ఇష్టమైతే, దేవుని ఇష్టమైతే ఇక్కడ పాటలు నేర్చుకుని వేరే దగ్గర పరిచయానికి వెళ్ళిపోతాడు, బైబిల్ రైంగ్కి వెళ్ళిపోతాడు. నేను పిలిచిన వారికి ఆగడు. అవునగా చెప్పండి. ఆగడు ముందునే పిలిచాడు దేవుడు. ఆయన భక్తి ఏంటో, ఆయన విశ్వాసం ఏంటో తెలుసు కనుక యోధుడికి సహకారిగా కర్రవలను నిలబెట్టాడు. అదండి మీరు కానీ మీ పిల్లలు కానీ మాకు చేసే సహాయం అదే. సేవలో సహకారులుగా ఉండాలి. మీ డబ్బు కాదు, మీ ధనం కాదు. మీరు ఏది సమర్పిస్తే అందులో అభివృద్ధి చేస్తారు దేవుడు. అవునుగా చెప్పండి. హల్లెలూయా. ఇది కరెక్ట్ కాదండి. నిజంగా దేవుడే నీ బిడ్డని ఏర్పరచుకుంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అభిషేకిస్తాడు ఆయన. వాడికి నీ మాట ఏంటో దేవుడి సదులు ఆరాధన చేస్తాడు, పాటలు పాడతాడు, నువ్వు ఐఏఎస్ చదవబట్టి సేవ చేస్తానంటాడు. అది తెలుసుకోవాలి తండ్రి. వాడు తప్పగా అభిషేకించు. ప్రపంచానికి సువార్త ప్రకటించి ఒక మంచి ఇవాంజలిస్ట్గా, సువార్తిగా నీ కుమారుడు నీకును నిన్ను ఏర్పరచుకున్న దేవునికి మహిమ తెస్తాడు. ఇప్పుడు దేవునికి మోషేకి విజయం చేకూరుస్తున్నాడు లేదా? ఆ రోజు అది కావాలి, అది కావాలి. మన యొద్ద నుంచి ఆయనకి వెండి బంగారాలు నాకు అక్కర్లేదు అంటున్నాడు భక్తుడు. తనకు ఆస్తిని బట్టి దేవుని కొనుక్కొచ్చని ఇదే అర్పణ అనుకుని, ఇదే సమర్పణ అనుకున్నాను అంటున్నాడు. లేదంటున్నాడు. ఏమంటాడు? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన రాజతము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన రాజతము నీకిచ్చిన చాలునా. వేలాది చూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది చూడలనా, వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడికే కావాలండి. కావాలా? ఈ ఏడాది తోడు, వేలాది పుట్టాడు. ఈ ధనము గర్భఫలం కావాలా? అక్కడ దేనికి ఏం కావాలి? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. వేలాది చూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది చూడలనా, వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి ఏది కావాలో తెలుసుకో. అది నువ్వు ఇచ్చినట్లా ఆరోను చేతిలో చేతికర్ర వలె వాడబడతావు. ఆయనకి ఏమి కావాలో తెలుసుకోకుండా నువ్వు ఏది ఇచ్చినా సున్నా. నీ మొదటి కోడిగుడ్డు ఇచ్చినా, మొదటి కోడిగుడ్డు ఇచ్చినా, మొదటి ధాన్యం ఇచ్చినా అవన్నీ కూడా నేనే ఏం చేస్తాను, తింటా. దేవుని స్తోత్రం. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే విడిగి నలిగిన మనసానికి ఇష్టమైన అదే కావాలి. అది ఆరోనుకు ఉంది, మోషేకు ఉంది, అబ్రాహాముకు ఉంది, యాకోబుకు ఉంది, ఇస్సాకుకు ఉంది, తన భక్తులైన వారందరికీ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆరోను కర్ర ఆ ఏటి నీటిపైన ఎత్తి చూపితే
ఆయన చేయి చాపితే ఐగుప్తులో ఉన్నటువంటి నదులన్నీ కూడా రక్తముగా మార్చబడ్డాయి. చూడండి, ఎక్కడైతే ఏ కర్ర చాపమో అక్కడే వాళ్ళు రూలుగా, అవునా? అందుకని పేరు తెలుసు మీకు, సర్వశక్తి గల దేవుడు, సర్వంలో ఉన్నవాడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. ఐగుప్తులో అవసరం కాబట్టి ఐగుప్తు దేశం అంతా చేశాడు, కానీ ఈ ప్రపంచానికి అవసరమైతే సముద్రములన్నీ కూడా రక్తముగా మారునుగా ఆయన మాట చేత. ఆమేన్. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నవారు. ఇప్పుడు మనకి ఈ సత్యంలో అన్వేషణ చేస్తే సర్వసత్యం దొరికింది. ఏంటది? ఆరోను కర్ర ఏటిపైన చాపగానే ఐగుప్తులో ఉన్న నదులన్నీ, నీటముట్లన్నీ, చెరువులన్నీ రక్తముగా మార్చబడ్డాయి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎవరి కర్ర చెప్పాలి మనం? ఆరోను కర్ర. దేవుని ఆజ్ఞ చేత మోషే తన అధికారిగా యజమానిగా ఆజ్ఞాపించిన ఆజ్ఞ చేత ఆరోను అలాగూ చేయగానే అలాగూ జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు. అక్కడ చూడండి, నిర్గమాకాండము 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఆరోనును చూసి నీ కర్రలు పట్టుకుని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా, ఆరోను ఐగుప్తు చెరువుల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశము కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రం వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసింది. అప్పుడు ఫరో మోషే ఆరోనును పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనిటి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము వీటిలోని ఉండినట్లు అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును, సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొలను చెప్పుమని ఫరోను అడగగా, అతడు రేపే అనను. అందుకతడు, మా దేవుడిని యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పును జరుగును. అనగా కప్పల యొక్క నుండి, నీ ఇండ్ల నుండి, నీ సేవకుల యొక్క నుండి, నీ ప్రజల యొక్క నుండి తొలగిపోవను. అవి ఏటిలోనే ఉండను. నేను మోషే ఆరోనులు ఫరో యొక్క నుండి బయలువెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసిన కనుక ఇళ్లలోనేమి, వెలుపలనేమి, పొలములనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టాను. ఫరో ఉపశమనము కలుగుట చూసి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయం కఠినపరుచుకుని వారి మాట వినకపోయింది. మరలా చూసారా, ఇక్కడ అహరోను కర్ర చేత జరగలేదు, కానీ మోషే ప్రార్థన, అహరోను ప్రార్థన చేత కార్యము జరిగింది. దేవుని స్తోత్రం. అయినా సరే మరలా కఠినమైపోయింది. చూసారా, 2 సార్లు అహరోను కర్ర చేత కార్యం జరిగింది. 3వసారి అహరోను మోషే ప్రార్థన వల్ల వారు మొరపెట్టగా ఆ కప్పలన్నీ చచ్చిపోయాయి. అప్పుడు వారికి ఉపశమనం కలిగింది. ఆ బాధని తప్పించబడ్డారు. అయినా సరే అతని మనసు ఇంకనూ మారలేదు. దేవునికి మహిమ కలుగుతాడు. ఈ 3 సందర్భాలు ఏంటి, వెనకాల సందర్భాలు ఏంటి, ఇంతవరకు కూడా మోషే కర్ణ వల్ల జరిగే సంగతులే తెలుసున్నాం. అవునా? కారణం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవట్లేదు, బైబిల్ చదవట్లేదు, చెప్పిన దాన్ని వింటున్నాం, విన్నది కరెక్ట్ అని వెళ్ళిపోతున్నాం, దాని గురించి ఆలోచన చేయట్లేదు, దైవజ్ఞానం అనే దేవుణ్ణి అడగటం లేదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇంకొక విషయం చూపిస్తాను చూడండి మీకు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనం. మొదటి నుంచి చదవండి. తర్వాత ఇశ్రాయేలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీన్ అరణ్యం నుండి ప్రయాణమైపోయి
రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్ళు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళేమని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోషే మీద చనుగుచు, ఇదెందుకు మమ్మల్ని మా పిల్లలని మా పశువులని దప్పించేటప్పుడు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతులను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలు కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను నీ చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేగులేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఆ బండను కొట్టగా ప్రజలు తాగుతూ దాని నుండి నీళ్లు బయలుదేరిన మోషేతో చెలవేగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనులు ఎదుట అట్లు చేస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించును బట్టి అతడు ఆ చోటుకి మస్సా అని మెరీబా అని పేర్లు పెట్టాను. అనగా మస్సా అంటే ఏంటి? శోధించుట. మెరీబా అంటే అమ్మా మెరీబా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్న మూడు అక్షరం కిందని 3 అక్షరం ఏం చెప్పి వాదము. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదం. వాదించారు, శోధించారు వాళ్ళు. సరే, ఈ 2 కార్యాలు ఎవరు జరిగాయి? ఎవరి వల్ల జరిగాయి? మోషే వల్ల జరిగాయి. ఎందుకంటే వారు నీళ్ళు లేనప్పుడు ప్రయాణం అవుతున్నాడు. ఆ కఠినమైన మనసుని దేవుడు మరి మెత్తన చేసి ప్రజలు విడిపించమని ఆచరించినప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఈ కార్యం జరిగిన దాహాన్ని నీళ్ళు లేక ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమండి? శోధిస్తున్నారు, వాదిస్తున్నారు. వాళ్ళ వాదన బట్టి రాళ్ళతో కూడా సంపేదలను భయవేస్తుందంట. ఎవరికమ్మా? ఎవరికి? మోషేకి. సరే, ఎంత ధైర్యవంతుడండి! ఎన్ని కార్యాలు చేశాడు దేవుడి సందులో. ఆరోని బలపరిచాడు, ఐగుప్తురాలకు అద్భుతాలు చేసి సూచనలు చేశాడు, దేవుడి శక్తిని బట్టి విడిపించాడు. కాబట్టి మొరని బట్టి దేశంలో కప్పలను కూడా చంపివేయడానికి అనంత సాధించాడు. ఇంత గొప్ప దైవజనుడు ఏమైపోతుంది? ఇక్కడ భయపడిపోతుంది. దైవజనుడు భయపడిపోతే తెలుసా మీకు? సంఘం తిరుగుబాటు చేస్తే భయము, వేదన అర్థమవుతుందా? పెంచిన సంఘపెట్టలే దూరం అయిపోతుంటే అప్పుడు వేదన కలుగుతుంది, అప్పుడు భయం కలుగుతుంది, దేవుడు నన్ను గద్దెస్తాడేమో. కానీ ఈ దైవజనుడు అక్కడ వాళ్ళ వాదనలు విని స్వాదనలు విని భయపడిపోడు. అంత గట్టిగా కేకలేస్తున్నారు, అయితే వాదిస్తున్నారు. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళకంటే ముందున్న బాధ కంటే ఈ బాధ పెద్ద గొప్పదా? దాంతో భరించలేమా? భరించగలం. ఈ రోజుల్లో శాస్త్రజ్ఞుల ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి నీళ్లు తాకుండా 1 వారం రోజులు మనిషి బ్రతకొచ్చాక నీడ ప్రదేశంలో ఉంటే. ఏమండి? మరి నీళ్ళ కోసం ఎందుకు శోధిస్తున్నారు? మరి అక్కడేం చేసేవారు? పొలం దగ్గర గానుగులు తిప్పేవారు, కాళ్ళు మోసేవారు. లాగలేక ఇక్కడ శర్మ ఊడిపోయేది, కాయలు కాసేవి, ఆకలి, అన్నం పెట్టేవాడు కాదు. అయినా సరే కొండలతో కొట్టేవారు. పని పూర్తి అయిందాక ఇటుకలు మట్టు మోయించేవారు, ఇటుకలు చేయించేవారు, ఆకలి గుర్తించేవారు కాదు. పిల్లలు ఏమైపోతారు సరే కనికరం చూపించేవారు కాదు. దానికంటే గొప్పది కాదు. కానీ దేవుడు మానవుల్ని ఒక పరిస్థితి నుంచి, ఒక శ్రమ నుంచి, ఒక శబ్ద పరిస్థితిలోంచి విడిపించాక కష్టం లేదని కష్టంగా అనుకుంటారు. ఎందుకంటే స్తోమత మారిపోతుంది, స్థితిగతులు మారిపోతాయి. అది దేవుని దృష్టికి న్యాయం కాదు. అయినా సరే ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుని మీద ఆధారపడి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తుంటే మళ్ళా, ఇదిగా వాళ్ళ కన్నులు ఎదుట వాళ్ళ వాదనకి బదులిస్తాను, వాళ్ళ శోధనకి సమాధానము ఇస్తాను. ఇదిగో నువ్వు నదిని పట్టుకుని కొట్టావే కర్ర, ఆ కర్రను పట్టుకుని నువ్వు వెళ్ళు, 100 మంది పెద్దలను తీసుకెళ్ళు. ఎవరు మాట నమ్ముతారు? మన వాళ్ళు దైవజనుడి మాట నమ్మరు. ఎవరు మాట నమ్ముతారు? పెద్దల మాటలు బాగా నమ్ముతారు. నేను నమ్మొద్దంటలేదు, ఏది మంచి ఏది తెలుసుకునే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దానికంటే ముందు విశ్వాసం అయితే దైవజనుడి మాట ఎక్కువ నమ్మాలి. పెద్దలు ఒక పక్షంగానే న్యాయం చేస్తారు, ఏదో పక్షంగా. 2 పక్షాలకి న్యాయం చేయలేరు, కానీ దేవుడు 2 పక్షాలకి న్యాయం చేస్తాడు. ఎలా చేస్తాడంటే నిన్ను కొట్టిన వాడికి శిక్ష విధిస్తాడు పెద్ద, కోర్టు గారి, న్యాయమూర్తి గారు.
దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కొట్టిన వాడిని మనసు మార్చి నిన్ను క్షమించుకున్నాడు ఇంటికి చేస్తాడు. అప్పుడు ఇద్దరికి మేలే కదా. స్తోత్రం చెప్పండి. ఇది శ్రేష్టమైందా శ్రేష్టమైందా? ఒకరి శిక్ష విధించి ఒకరి మేలు చేయడం చేస్తామా? దుష్టుడు మనకు నాకు ఇష్టం లేదు, వాడు మార్పునందు జీవిస్తేనే నాకు ఇష్టం. దుష్ట శిక్షణ చేయడానికి ఈ లోకానికి చాలా మంది వచ్చారు. నేను అట్టివాడు కాదు. దుష్టుడు మనకు నాకు ఇష్టం లేదు. అందరూ అందరూ మారు మనసు పొందాలి. వాడు మార్పు చెంది జీవించాలి. ఎంతమందిని చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు భక్తి చేసేవారు ఎవరు ఉంటారు? ఇంకా నా బిడ్డలైన వాళ్ళని చెప్పుకునే స్థితి నాకు ఎందుకు? వాళ్ళు మార్చుకుంటే నాకు ఉపయోగపడతారు. మన పిల్లలు కూడా అంతే. విసిగిసంతు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అది. అక్కడ ఎంతగానో బాధపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, నీకు ఏది కావాలో చూపిస్తున్నారు, దేవుడు ఇస్తాడు. కానీ మరలా రెండో దాన్ని పొందుకోలేరు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఆహారం కావాలి శోధించిన తర్వాత ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. వాళ్ళు తినక ముందు రోలంలో ఉండగానే చనిపోయారు. దాన్ని నోరు చూసింది కానీ కడుపు నిండలేదు. వాళ్ళకి కావాల్సిందంటే తెలుసా? రుచి. ఆ రుచి కాదు కావాల్సింది. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? నీకు ఏది కావాలో ఏది అడగాలో మనం తెలుసుకో, అది అడుగు. పాలు త్యాగం చేసిన మనం ప్రవేశపెట్టని దేవుడు చెప్తుంటే ఎంతమంది వాటి వరకు దైవజనులు శోధిస్తున్నారట. ప్రార్థన చేయగా ఆ కర్ర పట్టుకెళ్ళి కొందరు పెద్దలు తీసుకెళ్ళి ఆ కర్ర పెట్టే బండను పట్టుకొని అందులోంచి నీళ్లు వచ్చాయి. మొదలు జనములు వాడు ఎప్పుడూ తాగలిగినటువంటి రుచి, సంతోషం, ఆనందం. దేవునికి మహిమ కలుగుగాక. 2 కార్యములు మోషే ద్వారా జరిగించాడు. 2 అద్భుతములు ఎవరితో జరిగించాడు? ఐగుప్తులు ఒకటే చేశాడు మోషే ద్వారా. అయితే ఏది? కప్పల్ని వచ్చిన కప్పల్ని చంపివేయడం మాత్రమే ప్రార్థన జరగడం జరిగింది. అహరోను ద్వారా 2 కార్యాలు చేశాడు. వచ్చాక ఈ ప్రజల్లో నమ్మకత్వాన్ని కలుగజేయడానికి, విశ్వాసం తెప్పడానికి బండ విషయంలో మళ్ళా కార్యం చేశాడు. మూడో దగ్గర చేశాడు, మోషే కూడా చేశాడు. మూడో దగ్గర చేశాడు ఎర్ర సముద్రం. అది ఇందాక పాట పాడని ఉన్నారు కదా, అది చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15-16 నిర్గమాకాండం 14వ అధ్యాయం 15-16 వచనాలు. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను 6 నెలల మీద నడిచిపోదురు. దేవునికి మహిమ కలుగుగాక. సరే, ఇది ఎక్కడ జరిగింది సందర్భం? ఐగుప్తులో జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యము ఎదుట ఫరో వెనక ఫరో సైన్యం ఎదుట ఎర్ర సముద్రం కదా. మరి 2 ప్రమాదాలే కదా. అవునండి. ఎర్ర సముద్రం దాటలేము. ఫరో సైన్యం రథాలు తొక్కింది, రథంతో తొక్కించి చంపేస్తాం. అవునా? దీనికంటే ముందుకు కార్యం చేస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు సముద్రము 2 పాయలు కావడానికి ఆలస్యం జరిగిందా లేదా? అప్పుడు ఇంకా సొంత ఎక్కువైపోయింది. అప్పుడు ఎరిగెత్తి ప్రార్థన చేసి చెయ్యి చాపి తర్వాత సముద్రం కూడా 2 పాయలు అయింది. ఎందుకు ఆలస్యం జరిగింది తెలుసా? వెనక ఫరో సైన్యం రథముల మీద వేల సైన్యం కత్తులు బళ్ళలు పట్టుకుని ఇశ్రాయేలు చంపడానికి వస్తున్నప్పుడు మొదటి ప్రాంతంలో భూమి నిలబడిచి అగ్నిగుండం పైకి వచ్చింది. దేవుని స్తోత్రం. అక్కడ ఫరో సైన్యం ఆపింది, అందుకు ఆలస్యం జరిగింది. ఫరో సైన్యం అక్కడ ఉండిపోయారు. ఇశ్రాయేలు ఇంకా ప్రాణభయంతో ఇతన్ని శోధిస్తున్నారు. అప్పుడు మోషే 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించి దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ ఎర్ర సముద్రాన్ని
కర్రతో కొట్టిన పాయలుగా చేశాడు. అది 6 నెలలు అయింది. అందులో నడిచేవాడు. ఎప్పటి వరకు వెనకాల నిల్చున్న అగ్నిగుండం ఎప్పటివరకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటి అవతలకు వెళ్ళినంత వరకు అగ్నిగుండము పైకి వస్తూనే ఉంది, సైన్యాన్ని అడ్డగించింది. ఎప్పుడైతే అవతలకి వెళ్ళిపోయారో వెంటనే ఈ అగ్ని భూమిలోకి వెళ్ళిపోయింది. అగ్ని అయిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే మళ్ళా పర్వ సైన్యము పరుగులు పరుగులు పరుగులు. సరే, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. పర్వ సైన్యము ఇశ్రాయేలు ప్రజలు దాటుతున్నారు. దాటడానికి ఇంకా 10 అడుగులు ఉంది. ఇశ్రాయేలు సైన్యాన్ని చూశారు, ఇశ్రాయేలు ప్రజలు చూశారు సైన్యం. అప్పటికి ఇది 6 నెలలు కనపడుతుంది. వాళ్ళు మన మీదకి వెళ్ళమని ఏళ్ళు వెళ్ళిపోయారు, సైన్యం అంతా వెళ్ళిపోయింది. సరే, వాళ్ళు అవతలకి వెళ్ళారు. సముద్ర గర్భంలో 6 నెలల్లో రథాలు కూడా టక్ పరిగెడుతున్నాయి. చక్కగా పౌరుషులు వెళ్తున్నారు, మంచి పగతో వెళ్తున్నారు, కత్తులు వర చూసుకుని మరి వెళ్తున్నారు. ఎలాగైనా సరే అవతలకి వెళ్ళని చనిపోయాడు. ఈ కార్యం అంతా దేవుడు చూస్తున్నాడు. సముద్రం మధ్య గర్భంలోకి వెళ్ళారు. వెంటనే దేవుడు తూర్పు గాలిని తీసుకొచ్చి సముద్రాన్ని మూసివేశాడు. దేవునికి మేము కలిగాం. హల్లెలూయా. దేవుడు విడిపించుకుంటుంటే నువ్వే భయానికి భయపడుతున్నావు, ఆ భయాన్ని కళ్ళ ముందు మూసేస్తాడేనా? ఏ శ్రమైనా సరే, కానీ ఆయన మీద ఆధారపడే మనసు ఉంటుంది. ఈ కార్యంతో మోషే ద్వారా దేవుడు 3 అద్భుత కార్యాలు చేశాడు. ఆరోను ద్వారా 2 అద్భుత కార్యాలు చేశాడు. గొప్ప దేవుడు. కాబట్టి వాక్యాన్ని సత్యముగా తెలుసుకుని సర్వసత్యంలో వెళ్ళడానికి ఇష్టపడితేనే పరలోక రాజ్యాన్ని చేరుతాం తప్ప ఏదో చెప్పింది వినేస్తూ అది కరెక్ట్ కాదని తెలుసుకోకుండా ఉడతాభక్తి చేస్తే మాత్రం కుదరదు. దేవునికి మేము కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేతిలో కర్రని అంశాన్ని మనం ఇప్పుడు వరకు కొనసాగించుకున్నాం. ఆయన చేతిలో కర్రగా దేవుడు చూడాలనుకుంటాడు మనల్ని. అక్కడ పాములు వెళ్ళింది కర్రే, ఐగుప్తు నదులన్నింటినీ రక్తంగా మార్చింది కర్రే, ఇక్కడ కప్పలను తీసుకొచ్చింది కర్రే. ఏమండి, ఇక్కడ ఎర్రసముద్రం పాయలు చేసింది, మొదటి జలం ఇచ్చింది కర్రే. నిజంగా దానికి జీవం లేదు, కానీ ఎవరి చేతులు వాడబడాలి వారి చేతులు వాడబడడానికి ఇష్టపడింది అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించింది కాక. ప్రార్థన చేసుకుంటాం. అందరం మోకరించింది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రం. మన సత్యంలో మేము సర్వసత్యం తెలుసుకోవాలని ప్రభా మీ ఆశతో మాతో మాట్లాడడం, ఆ సర్వసత్యాన్ని మాకు తెలియజేస్తుందైనా. ఇంతవరకు సంఘం అంతా కూడా ప్రభా ఒక మబ్బు నేడు ఉందనైనా నీ వెలుగును చూడలేకపోతాం ప్రభా. క్రైస్తవ సమాజం అంతటి మబ్బులో ఇంచుమించుగా 10,000 తప్పుల్లో తన ప్రభా నడుస్తున్నారు తండ్రి. దాన్ని సరి చేసుకోవడానికి మీరు వచ్చేయండి. సత్యంగా తెలుసుకుని మనసును దయచేయండి. దైవజనుల సమకుడుగా నాయన దైవజనం మీద పగబట్టుకుని కోపం లేకపోకుండా ప్రేమ మాధుర్యంతో సింహాన్ని ఆశ్రదించండి. నీ వాక్యానుసారం జీవితం దయచేయండి. నీ సత్యం తెలుసుకొని అందరూ నడుచుకుంటూ సర్వశిష్యులు ప్రవేశించే బాధ్యత దయచేయండి. అలాంటి ప్రతి దేని సేవకులు, సంఘాన్ని, అలాగే సంఘ బిడ్డలను, కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి. నీ చేతులు వాడుకోవటం వీలుకరించండి. బహుగా దింపులుగా ఆయన నీ చేతులు వాడుకునే మాత్రగా మలచని మహిమార్గమే వాడుకున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకున్నాను. ఏ శక్తిగా నామని జ్ఞానపరముతుంది.